హలో బీటీ ఫ్యామిలీ, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఎలా ఉన్నారు? సో మీలో చాలా మంది టీవీస్ గురించి వీడియో అయితే అడుగుతూ ఉన్నారు. ఈ వీడియోలో అసలు టీవీ కొనే ముందు ఏ పాయింట్స్ మనం కన్సిడర్ చేసుకుని టీవీ కొనాలనేది ఫుల్ క్లారిటీ అయితే మీకు ఇస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. మనం టీవీ తీసుకునే ముందు ఎక్కువ మందికి వచ్చే కామన్ డౌట్, ఎన్ని ఇంచెస్ టీవీ మనం తీసుకోవాలి? 43, 55, 65, 75, 100 ఇంచ్ ఏ సైజ్ టీవీ తీసుకుంటే బెటర్? ఫస్ట్ మీ ఇంట్లో టేప్ ఉంటుంది కదా, టేప్ తీసుకోండి. మీరు మీ ఇంట్లో టీవీ ఎక్కడ పెట్టుకోవాలి అనుకుంటున్నారో అక్కడి నుంచి మీరు ఎక్కడైతే కూర్చొని టీవీ చూడాలి అనుకుంటున్నారో అక్కడి వరకు కొలవండి. ఇంచెస్లో కొలిస్తే ఇంకా బెటర్. ఒక ఫార్ములా అయితే ఉంది. మీ టీవీ ఎక్కడైతే పెట్టుకుంటున్నారో అక్కడి నుంచి ఎక్కడైతే చూస్తున్నారో టీవీని, ఆ మధ్యలో డిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని డివైడెడ్ బై 1.6 అయితే వేయండి. ఏదైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూకి దగ్గరలో ఏదైతే ఉంటుందో అన్ని ఇంచెస్ టీవీ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. మీ డిస్టెన్స్ 70 ఇంచెస్ వచ్చింది అనుకోండి, దాన్ని డివైడెడ్ బై 1.6 చేస్తే అది దగ్గరగా 43 అయితే వస్తుంది. అప్పుడు మీరు 43 ఇంచ్ టీవీకి అయితే వెళ్ళిపోండి. సొసైటీ ఆఫ్ మోషన్ పిక్చర్ టెలివిజన్ ఇంజనీర్స్ మనకి కొన్ని రికమెండేషన్స్ అయితే చేశారు. మీరు ఎక్కడైతే టీవీ కూర్చొని చూస్తున్నారో టీవీ దగ్గర నుంచి మీరు కూర్చొని టీవీ చూసే ప్లేస్ వరకు ఫీల్డ్ ఆఫ్ విజన్ 30 డిగ్రీస్ నుంచి 40 డిగ్రీస్ మధ్యలో ఉండేటట్లు చూసుకోండి. అప్పుడే మీకు చూసే ఎక్స్పీరియన్స్ బెటర్ ఉంటుంది. సో మినిమం 30 డిగ్రీస్ అయితే ఉండాలి. 30 డిగ్రీస్ కన్నా తక్కువ ఉంటే వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ బాగోదు. ఇప్పుడు ఒక మీకు క్లారిటీ వచ్చిందని చెప్పి అనుకుంటున్నాను ఎన్ని ఇంచెస్ టీవీ తీసుకోవాలో. నెక్స్ట్ అందరికీ కామన్గా వచ్చే ఒక డౌట్, ఎల్ఈడి టీవీ తీసుకోవాలా, క్యూఎల్ఈడి టీవీ తీసుకోవాలా, ఓఎల్ఈడి టీవీ తీసుకోవాలా, మినీ ఎల్ఈడి, మైక్రో ఎల్ఈడి, క్యూడీ మినీ ఎల్ఈడి, ఎంఎల్ఏ ఓఎల్ఈడి, ఇన్ని టీవీస్ ఉన్నాయి, అసలు ఏ టీవీ తీసుకోవాలి భయ్యా అంటారా? నేను ఆల్రెడీ దీనికి సంబంధించిన ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను. ఆ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది మీ యూజెస్ తగ్గట్టు మీరు ఏ టీవీ తీసుకోవాలనేది. ఆ వీడియో మీరు చూడాలి అనుకుంటే ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది, లేకపోతే వీడియో ఎండింగ్లో దాన్ని పోస్ట్ చేస్తాను, లేదా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సింపుల్గా చెప్పాలి అంటే మీ దగ్గర బడ్జెట్ లేదనుకోండి, క్యూఎల్ఈడి టీవీకి అయితే వెళ్ళిపోండి. ఇంకొంచెం మీరు బడ్జెట్ యాడ్ చేసుకోగలను అనుకుంటే క్యూడీ మినీ ఎల్ఈడి బెస్ట్ ఆప్షన్. మీరు ఎక్కువగా డార్క్ రూమ్లో మూవీస్ చూసేవాళ్ళు అనుకుంటే ఓఎల్ఈడి టీవీ బెస్ట్ ఆప్షన్. ఓవరాల్గా అయితే ప్రీమియంలో మీరు చూస్తుంటే క్యూడీ మినీ ఎల్ఈడి కానీ, నియో క్యూఎల్ఈడి కానీ, ఓఎల్ఈడి కానీ ఇలాంటివి చూడండి. ఒకవేళ మీరు బడ్జెట్లో చూస్తున్నట్లయితే క్యూఎల్ఈడి కానీ ఇలాంటివి అయితే చూడండి. ఇప్పుడు ఏ టీవీ తీసుకోవాలి? హెచ్డి రెడీ అంటారు, ఫుల్ హెచ్డి అంటారు, 4K అంటారు, 8K అంటారు. వీటన్నిటిలో బెస్ట్ ఆప్షన్ 4K టీవీ. మీకు బడ్జెట్ టీవీస్లో హెచ్డి రెడీ టీవీస్ అయితే ఉంటాయి, దాంతో పోలిస్తే ఫుల్ హెచ్డి టీవీస్ తీసుకోవడం బెటర్. కొంతమంది 8K టీవీస్ తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనకి మార్కెట్లో 8K కంటెంట్ అయితే లేదు. సో 8K టీవీస్ తెస్తున్నారు కంపెనీస్ వాళ్ళు. ఏం చేస్తున్నారంటే 4K కంటెంట్ని కొంచెం అప్ స్కేల్ చేసి 8Kలో మీకు చూపించడానికి ట్రై చేస్తున్నారు. బెటర్ అయితే 4K సరిపోద్ది, 8Kకి మరి మీరు ఎక్కువ డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకా మనం టీవీ కొనేటప్పుడు డిస్ప్లేలో చాలా రకాల ఫీచర్స్ మీరు చూస్తూ ఉంటారు. HDR 10+, డాల్బీ విజన్, హెచ్ఎల్జీ. ఈ హెచ్ఎల్జీ మీ టీవీలో ఉండడం వల్ల లైవ్ టీవీ చూస్తున్నప్పుడు, ముఖ్యంగా స్పోర్ట్స్ అలాంటివి చూస్తున్నప్పుడు సీన్ మీకు కొంచెం బ్రైట్గా కనిపిస్తూ ఉంటుంది. HDR బాగుంటుంది. సో ఓవరాల్గా మీకు పిక్చర్ బాగా ఉండాలి అంటే డిస్ప్లేలో HDR 10+ కానీ, డాల్బీ విజన్ కానీ ఈ రెండు ఉండేటట్టు అయితే చూసుకోండి. సామ్సంగ్ టీవీస్లో మీకు HDR+ మాత్రమే ఉంటుంది, డాల్బీ విజన్ అయితే ఉండదు. ఎల్జీ, సోనీ టీవీస్లో మీకు డాల్బీ విజన్ కంటెంట్ కూడా ప్లే అవుతూ ఉంటుంది. మీరు ఎక్కువగా నెట్ఫ్లిక్స్లో సినిమాలు చూసేవాళ్ళు అనుకుంటే డాల్బీ విజన్ ఉన్న టీవీస్ అయితే మీకు బెటర్. ఎక్కువగా ప్రైమ్ వీడియోస్లో మీరు సినిమాలు చూసేవాళ్ళు అనుకుంటే HDR 10+ ఉన్న టీవీస్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో రెండు మంచి టెక్నాలజీసే, HDR 10+ అండ్ డాల్బీ విజన్. ఈ రెండింటితో కంపేర్ చేస్తే డాల్బీ విజన్కి కొంచెం ఎడ్జ్ ఉంటుంది. బడ్జెట్ టీవీస్లో మీకు కొంచెం బ్రైట్నెస్ తక్కువే ఉంటుంది, 500 నిట్స్ కన్నా తక్కువే ఉంటుంది. మిడ్ రేంజ్ టీవీస్లో మీకు 500 నిట్స్ నుంచి 1000 నిట్స్ వరకు బ్రైట్నెస్ ఉంటుంది. అదే ప్రీమియం టీవీస్ మీరు చూసుకుంటే 1000+ నిట్స్ అయితే ఉంటాయి. మీరు బడ్జెట్ పెట్టే కొద్దీ టీవీ బ్రైట్నెస్ పెరుగుతూ వస్తూ ఉంటుంది. ఇది ఓవరాల్గా డిస్ప్లే డిపార్ట్మెంట్ విషయానికి వస్తే, ముఖ్యంగా టీవీలో ఫస్ట్ ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే డిస్ప్లేనే మెయిన్ ఇంపార్టెంట్. డిస్ప్లే మంచిగా ఉన్న డిస్ప్లేని మీరు సెలెక్ట్ చేసుకోండి మీ బడ్జెట్కి తగ్గట్టు. ఇంక సౌండ్ విషయానికి వస్తే టీవీస్లో సౌండ్ క్వాలిటీ మీకు అంత బాగోవు. ఇన్బిల్డ్ వచ్చే స్పీకర్స్ నుంచి ఒక చిన్న సౌండ్ బార్ పైన డబ్బులు ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. మీరు మూవీస్ చూస్తున్నప్పుడు కానీ, ఏమైనా కంటెంట్ చూస్తున్నప్పుడు. మన టీవీ తీసుకునేటప్పుడు బ్యాక్ సైడ్ పోర్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అందులో 3 HDMI పోర్ట్స్ ఉండేటట్లు చూసుకోండి. అందులో ఖచ్చితంగా ఒకటి HDMI 2.1 ఉండేటట్లు చూసుకోండి. అది ఉండడం వల్ల గేమింగ్ మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది PS5 కనెక్ట్ చేసుకునేటప్పుడు. అండ్ ఇంకొకటి HDMI ER సపోర్ట్ ఉండేటట్లు చూసుకోండి. ఇప్పుడు మీరు ఎక్స్టర్నల్ సౌండ్ బార్స్ కనెక్ట్ చేసుకోవాలి అనుకుంటే HDMI ER కనెక్ట్ చేసుకుని కనుక మీరు సౌండ్ బార్ లో మూవీస్ చూసినా, సాంగ్స్ ప్లే చేసినా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. హై క్వాలిటీ సౌండ్ ని మీరు HDR ER ద్వారా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇంకొక HDMI పోర్ట్ ఏదైనా పర్లేదు. అండ్ నెక్స్ట్ 2 USB
పోర్ట్స్ ఉండేటట్లు చూసుకోండి. ఇప్పుడు వచ్చే టీవీస్లో సైడ్ బై సైడ్ యూఎస్బీ పోర్ట్స్ అయితే ఇస్తున్నారు. ఎట్ ఏ టైం మనం 2 యూఎస్బీ పోర్ట్స్ అక్కడ పెడితే ఇబ్బంది అవుతుంది. అలా కాకుండా వీళ్ళు కింద పైన యూఎస్బీ పోర్ట్స్ తీసుకొస్తే బాగుంటది. నేను చాలా కంపెనీస్ అయితే చూసాను, పక్క పక్కన అయితే ఇస్తున్నారు యూఎస్బీ పోర్ట్స్. ఈ డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉండేటట్లు చూసుకోండి, వైఫై 6 సపోర్ట్ ఉండేటట్లు చూసుకోండి కనెక్టివిటీ పరంగా. ఇంకా నెక్స్ట్ చాలా మంది గేమ్స్ ఆడుతూ ఉంటారు PS5 కి కనెక్ట్ చేసుకొని. అలాంటప్పుడు మీ టీవీలో ఖచ్చితంగా ఈ పాయింట్స్ ఉండేటట్లు అయితే చూసుకోండి. ఫస్ట్ వన్ మీకు ఆల్రెడీ చెప్పాను, HDMI 2.1 ఉండేటట్టు చూసుకోండి. మీరు నార్మల్ గా ఓటీటీ కంటెంట్ కానీ సినిమాలు చూసుకోవడానికి 60Hz రిఫ్రెష్ రేట్ సరిపోతుంది. మీరు ఎప్పుడైతే యాక్షన్ గేమ్స్ ఆడుతూ ఉంటారో, యాక్షన్ సీన్స్ చూడాలి అనుకుంటారు, అలాంటప్పుడు 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్న టీవీస్ తీసుకుంటే ఇంకా బెటర్. డిస్ప్లేలో ALMM ఆటో లో లేటెన్సీ మోడ్ ఉండేటట్లయితే చూసుకోండి. అంటే మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు ల్యాగ్ తక్కువ అయితే ఉంటుంది. అండ్ VRR వేరియబుల్ రిఫ్రెష్ రేట్ ఉండేటట్లయితే చూసుకోండి. అంటే మీ గేమ్ రిఫ్రెష్ రేట్ కి తగ్గట్లు ఇది కూడా టీవీలో రిఫ్రెష్ రేట్ ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది. ఒకవేళ మీరు మూవీస్ తో పాటు గేమ్స్ కూడా మీ టీవీలో ఎక్కువ ఆడతారు అంటే ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ కూడా ఉండేటట్లు చూసుకోండి. ఇంకా నెక్స్ట్ ర్యామ్, స్టోరేజ్, ప్రాసెసర్ చాలా కంపెనీస్ అయితే మీకు స్పెసిఫికేషన్స్లో మెన్షన్ చేయవు. ఎందుకంటే 25,000 రూపాయలు మ్యాక్స్ మీకు 1GB ర్యామ్తో 8GB స్టోరేజ్తో టీవీస్ అయితే మార్కెట్లోకి తీసుకొస్తూ ఉంటారు. 25,000 రూపాయల పైన వచ్చే టీవీస్ అన్ని మీకు 2GB ర్యామ్ అండ్ 16GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తూ ఉంటాయి. సో మీకు ప్రీమియం టీవీస్ వచ్చేసరికి 3GB ర్యామ్ అండ్ 32GB స్టోరేజ్తో వస్తూ ఉంటాయి. సో టీవీస్ ఇంత ల్యాగ్ అవుతాయంటే చిరాకు పుట్టిద్ది. అప్డేట్స్ కానీ ల్యాగ్స్ కానీ. సో టీవీస్ ఉన్న వాళ్ళు మీరు నోటీస్ చేసే ఉంటారు ప్రాబ్లమ్స్. స్మార్ట్ టీవీస్లో ఖచ్చితంగా మీరు ల్యాగ్స్ అయితే నోటీస్ చేస్తారు ఎంత పెద్ద టీవీ తీసుకున్నా. అండ్ టీవీస్లో ప్రాసెసర్ కూడా ఎక్కువ కంపెనీస్ మెన్షన్ చేయవు. ఎక్కువగా మీకు మీడియాటెక్, రియల్టెక్, యామ్లాజిక్ ఈ ప్రాసెసర్స్ తో టీవీస్ అయితే వస్తూ ఉంటాయి. టీవీస్ లో కొంచెం బెటర్ ప్రాసెసర్ అంటే మీడియాటెక్ ప్రాసెసర్స్ ఉంటాయి. మీడియాటెక్ లో 9612, 9611 సో 9 సిరీస్ ప్రాసెసర్స్ కొంచెం బెటర్ ఉంటాయి. ఇంకా మీరు ప్రీమియం టీవీస్ లోకి వెళ్తే మీడియాటెక్ ప్యాంటానిక్ సిరీస్ కొంచెం బెటర్ ఉంటుంది. ఇంకా కొన్ని ప్రీమియం బ్రాండ్స్ ఉంటాయి, సోనీ, LG, శాంసంగ్. ఇవి టీవీలో పిక్చర్ క్వాలిటీని బెటర్ చేయడానికి, ఇమేజ్ ని ఎన్హాన్స్ చేయడానికి కొన్ని ప్రాసెసర్స్ అయితే యూస్ చేస్తూ ఉంటారు. సోనీ వాళ్ళు XR సిరీస్ ప్రాసెసర్స్ యూస్ చేస్తూ ఉంటారు. LG వాళ్ళు ఆల్ఫా సిరీస్ ప్రాసెసర్స్ యూస్ చేస్తూ ఉంటారు. శాంసంగ్ వాళ్ళు న్యూరల్ క్వాంటమ్ ప్రాసెసర్స్ అయితే యూస్ చేస్తూ ఉంటారు. ఇవి ఓవరాల్ గా ర్యామ్, స్టోరేజ్, ప్రాసెసర్ వీటి గురించి టీవీస్ లో ఎక్కువగా యూస్ చేసేవి. ఇంకా నెక్స్ట్ టీవీలో మనం కొనే ముందు చూసుకోవాల్సింది OS, ఆపరేటింగ్ సిస్టమ్. సో మొత్తం టీవీస్ లో ప్రెసెంట్ ఇప్పుడు ఇండియన్ మార్కెట్ లో చూసుకుంటే 6 OSs అయితే ఉన్నాయి. ఎక్కువగా పాపులర్ OS వచ్చేసరికి గూగుల్ OS. దీని ప్రీవియస్ గా ఆండ్రాయిడ్ OS అని కూడా అంటారు. మాక్సిమం టీవీస్ అన్ని గూగుల్ OS తో వస్తూ ఉంటాయి. సెకండ్ వన్ WebOS. WebOS కేవలం LG టీవీస్ లో మీరు చూస్తూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ టైజన్ OS, ఇది శాంసంగ్ వాళ్ళది. సో శాంసంగ్ టీవీస్ లో ఈ టైజన్ OS ని మీరు చూస్తూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ ఫైట్ టీవీ OS ఉంటుంది, అమెజాన్ వాళ్ళది. అమెజాన్ ఫైట్ టీవీ స్టిక్స్ లో దాన్ని యూస్ చేస్తూ ఉంటారు. రీసెంట్ గా షామీ కూడా చాలా టీవీస్ లో వాటిని యూస్ చేస్తుంది ఫైట్ టీవీ OS ని. ఇంకా నెక్స్ట్ విడా OS అని ఉంటుంది, ఇది ఐసెన్స్ వాళ్ళది. 2019లో ఈ OS ని ఐసెన్స్ వాళ్ళు తీసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ రీసెంట్ గా ఫెబ్ లో జియో టెలి OS ని అయితే తీసుకొచ్చింది. జియో వాళ్ళు టీవీ కోసం సపరేట్ OS అయితే తీసుకొచ్చారు. సో బడ్జెట్ టీవీస్ లో ఈ OS ని అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేస్తూ ఉన్నారు. ఇంకా కొన్ని టీవీస్ గూగుల్ టీవీని తీసుకొని వాటిని కొంచెం మాడిఫికేషన్ చేసి వీళ్ళకి నచ్చిన పేర్లు వీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. షామీ వాళ్ళు గూగుల్ టీవీని కస్టమైజేషన్ చేసి ప్యాచ్ వాల్ అని చెప్పి తీసుకొస్తూ ఉంటారు. OnePlus వాళ్ళు కూడా గూగుల్ టీవీని కస్టమైజేషన్ చేసి ఆక్సిజన్ ప్లే అని చెప్పి తీసుకొస్తూ ఉంటారు. ఇక్కడ మీకు నచ్చిన OS ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. గూగుల్ టీవీ OS అయితే అన్నిటికీ కాంపాటబుల్ అయితే ఉంటుంది. ఇంకో క్వశ్చన్, ఆన్లైన్ లో తీసుకోవాలా టీవీస్, ఆఫ్లైన్ లో తీసుకోవాలా అన్నది. ఆన్లైన్ లో కొన్ని మోడల్స్ ఉంటాయి, ఆఫ్లైన్ లో సపరేట్ గా ఎక్స్క్లూజివ్ గా కొన్ని మోడల్స్ అయితే ఉంటాయి. కొన్ని మోడల్స్ అయితే ఆన్లైన్ లో అమ్ముతారు, ఆఫ్లైన్ లో కూడా అమ్ముతారు. ఫస్ట్ మీరు ఏ టీవీ కొనాలనుకుంటున్నారు, ఏ మోడల్ కొనాలి అనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకోండి. అది ఆఫ్లైన్ లో ఉందో లేదో ఒకసారి చూడండి. ఉంటే ఒకసారి ఆ పిక్చర్ క్వాలిటీ ఎలా ఉంది అవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. రిమోట్ ఎలా ఉందో. ఆన్లైన్ లో తక్కువకి వస్తే ఆన్లైన్ లో తీసుకోండి, ఆఫ్లైన్ లో తక్కువకి వస్తే ఆఫ్లైన్ లో తీసుకోండి. ఎక్కడ తక్కువ వస్తే అక్కడ తీసుకోండి. ఒకవేళ ఆన్లైన్ లో కనుక మీరు కొనాలి అనుకుంటే నేను సపరేట్ గా ఒక వీడియో అయితే చేస్తాను దానిపైన. నెక్స్ట్ ఒక 1 వీక్ లో అయితే ఆ వీడియో మీకు వచ్చేస్తుంది. ఇంకా నెక్స్ట్ ఏ బ్రాండ్ టీవీ తీసుకోవాలి, ప్రీమియం టీవీస్ మీరు తీసుకోవాలి అనుకుంటే సోనీ, LG, శాంసంగ్ ఈ 3 బాగుంటాయి సర్వీస్ పరంగా కానీ మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ లో. ముందే చెప్తున్నా ఈ టీవీస్ చాలా ఎక్కువ కాస్ట్ అయితే ఉంటాయి. అంత కాస్ట్ మేము పెట్టలేము. బడ్జెట్ లో కొంచెం మంచి ఫీచర్స్ తో ఉన్న టీవీస్ అంటే చాలా టీవీస్ అయితే మీకు మార్కెట్లో ఉంటాయి. TCL ఉంటుంది, షామీ ఉంటుంది, VU ఉంటుంది, హైసెన్స్ ఉంటుంది, హైర్ ఉంటుంది, రీసెంట్ గా లుమియో వచ్చింది. ఇవి అన్ని కొంచెం మీకు ఎక్కువ ఫీచర్స్ ఇస్తున్నాయి, కొంచెం తక్కువ రేట్లో టీవీస్ అయితే తీసుకొస్తూ ఉంటాయి. యావరేజ్ గా మీరు ఒక టీవీ తీసుకుంటే 5 ఏళ్ళు అయితే వాడుకోవచ్చు ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం. కొన్ని ప్రీమియం టీవీస్ మీరు తీసుకుంటే ఒక 7 years వరకైనా మీరు వాడుకోవచ్చు. ప్రీమియం టీవీస్ కాకుండా నార్మల్ టీవీస్ మీరు తీసుకుంటే ఒక 3 to 5 years వరకు వాటి లైఫ్ స్పాన్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది డిపెండ్స్. మీరు ప్రీమియం టీవీ తీసుకొని రఫ్ అండ్ టఫ్ గా యూస్ చేసిన 2 ఏళ్ళలో పోవచ్చు. ఇంకా సర్వీస్ ఎలా ఉంటుంది, ప్రీమియం టీవీస్ అయితే సిటీస్ లో మీకు 1-2 days లో రెస్పాన్స్ వస్తుంది.
మాక్సిమం అయిపోవచ్చు. కొంచెం పల్లెటూరులో టైర్ 2 సిటీస్లో అయితే ఒక వారం రోజులు పడుతుంది. అదే కొంచెం మీరు మిడ్ రేంజ్ బ్రాండ్స్ ఉంటాయి కదా, అవి తీసుకుంటే సిటీస్లో మీకు 1 వీక్లో సర్వీస్ అయితే అయిపోద్ది. పల్లెటూరు కానీ టైర్ 2 సిటీస్లో ఒక 15 రోజుల్లో సర్వీస్ అయితే చేసేస్తారు. డిపెండ్స్, బ్రాండ్ బట్టి మారుతూ ఉంటుంది. మీ బ్రాండ్ టీవీ సర్వీస్ చేయించారా? ఒకవేళ చేయిస్తే వాటి ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. టీవీ కొనబోయే యూజర్స్కి మీ ఏరియాలో యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ BE రేటింగ్ కూడా ఉంటుంది. సో ఎంత స్టార్స్ ఎక్కువ ఉంటే అంత కరెంట్ బిల్ తక్కువ అయితే వస్తుంది. అది కూడా మీరు మైండ్లో పెట్టుకోండి. అండ్ ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ విషయం, మీరు కనుక ప్రీమియం టీవీస్ తీసుకుంటే ఎక్స్టెండెడ్ వారంటీస్ కానీ లేకపోతే స్టెబిలైజర్స్ ఉంటాయి, అవి యూజ్ చేయండి. ఎందుకంటే వోల్టేజ్ కొన్ని ఏరియాస్లో పెరుగుతూ వస్తూ ఉంటుంది. లోపల పిక్సెల్స్ కానీ LEDs కానీ పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి. కొంచెం ప్రీమియం టీవీస్ తీసుకుంటే మీరు కేర్ఫుల్గా వాడండి. అంటే ఒక మూవీ చూసిన తర్వాత దాన్ని ఆపేసి మళ్ళీ కొంచెం సేపటి తర్వాత దానికి రెస్ట్ ఇచ్చి మళ్ళీ టీవీ ఆన్ చేయడం. కొంతమంది అయితే 24 గంటల టీవీ రన్ అవుతానే ఉంటుంది ఇళ్లల్లో. ఎవరికి చెప్తున్నాను అంటే మా వైఫ్కి చెప్తున్నాను. అలాంటప్పుడు టీవీ పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. స్టెబిలైజర్స్ కూడా వాడండి, వాడితే బెటర్. బెస్ట్ టీవీ స్టెబిలైజర్స్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మీరు టీవీ కొనే ముందు చూసుకోవాల్సిన పాయింట్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బై ఫ్రెండ్స్.